2024 మే 31 లోపు ఎవరైతే వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేదో వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ప్రజెంట్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు వీడియో అర్థమవుతుంది. ఇక అలానే పాన్ కార్డ్ ఆధార్ కార్డుకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139A ప్రకారం దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు 114AAA రూల్ ప్రకారం మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే ప్రజెంట్ ఫ్యూచర్లో మీరైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయకపోతే మీ యొక్క పాన్ కార్డ్ అనేది పూర్తిగా పనిచేయడం అయిపోతుంది. దీని కారణంగా ట్యాక్స్ రిఫండ్ అయితే అయిపోతుంది. ఇక ట్యాక్స్ మినహాయింపులు పొందేందుకు ఉన్న రూల్స్ పాన్ కార్డ్ పనిచేయని వారికి అయితే వర్తించవు. రిఫండ్ నగదుపై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి వడ్డీ అయితే చెల్లించదు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 114AAలోని సబ్ రూల్ 4 ప్రకారం చూసుకుంటే పాన్ కార్డ్ పనిచేయకుండా పోయిన రోజు నుంచి మళ్ళీ ఆపరేటివ్ మోడ్లోకి మారే రోజు వరకు ఎలాంటి వడ్డీ అయితే రాదు. ఇక చాప్టర్ XVJJB ప్రకారం పాన్ కార్డ్ పనిచేయని వ్యక్తిపై ఎలాంటి మొత్తంలో ట్యాక్స్ డిటెక్ట్ అయితే అవుతుంది. సెక్షన్ 206AA ప్రకారం ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ మనమైతే చెల్లించాల్సి అయితే వస్తుంది. చాప్టర్ XVJJB ప్రకారం చూసుకుంటే వసూలు చేసే పన్ను సెక్షన్ 206CC పరిధిలోకి సైతం అయితే వస్తుంది. దాంతో ఎక్కువ మొత్తంలో పన్ను అయితే డిటెక్ట్ అయితే అవుతుంది. ఇక పనిచేయని పాన్ కార్డుతో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అయితే అసలు కుదరదు. ఇక పెండింగ్ రిటర్న్స్ అయితే మనకైతే ఆగిపోతాయి. పనిచేయని పాన్ కార్డుపై పెండింగ్ రిఫండ్స్ మనకైతే చెల్లించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళలో పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మాత్రం వీళ్ళకి వాళ్ళ యొక్క శాలరీలో ఎవ్రీ మంత్ కూడా 20% మనకు అమౌంట్ అనేవి కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేయాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి చేయలేరు. ప్రతి విషయం దగ్గర మీరు సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.